వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. షాబాద్ మండల కేంద్రంలో నూతన హీరో బైక్ షోరూం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య. భార్య ప్రియుడు వేధిస్తున్నాడని సెల్ టవర్ ఎక్కిన భర్త. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్న భర్త నయీం. శిఖర స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. పీజీలు పిహెచ్డీల కంటే నైపుణ్యం కలిగిన కోర్సులు చేయడం ముఖ్యం. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు. నారాయణపురంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో రమేష్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన హీరో బైక్ షోరూమ్ ను స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం అభివృద్ధికి సంకేతమని తెలిపారు. ఇటువంటి షోరూంల ద్వారా యువత ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పేసరి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేసరి సతీష్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కావలి చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది ఏంటంటే నీకు ఏ బండి పోయినా నేను 3 సార్లు చేస్తుంటే బ్యూటీ కార్డు జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో జరిగే సాగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హైదరాబాద్ నుండి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బయలుదేరి కొండమల్లెపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. హరీష్ రావు కొద్దిసేపు కొండమల్లెపల్లిలోని వసతి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో తనను కలిసేందుకు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. అక్కడున్న కార్యకర్తలంతా ఒక్కసారిగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేసి స్వాగతం పలికారు. వారితో మాజీ మంత్రి హరీష్ రావు కొంతసేపు ముచ్చటించారు. భార్య అక్రమ సంబంధం బయటపడడంతో భార్య ప్రియుడు అషరఫ్ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని భర్త నయీం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో కాలనీలో తనకు న్యాయం చేయాలంటూ నయీం బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన దిగారు. ధర్మపురిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నయీం రామగుండంకు చెందిన ఠాకూర్ నిఖితా సింగ్ ను ప్రేమ వివాహం చేసుకోగా వారికి పాప పుట్టినట్లు ఆయన చెప్పారు. గత కొంతకాలంగా తమ వైవాహిక జీవితం సజావుగా సాగిందని, అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనుచరుడు అష్రఫ్ తో నిఖిత అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు నయీం పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలంటూ భార్య నిఖితా సింగ్ కు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మార్పు రాకపోవడంతో పుట్టింటికి పంపినట్లు ఆయన చెప్పారు. భార్య అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో
తన పాపను తనకు ఇవ్వాలంటూ పలుమార్లు పోలీసులను సంప్రదించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడినంటూ తనపై తప్పుడు కేసులు పెట్టి మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని నయీం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మధ్యవర్తులు న్యాయం చేయకపోవడంతో సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని పాపను తనకు ఇప్పించాలని నయీం వేడుకున్నారు. మంచి మంచోడా చెడ్డోడా అని అలా రక్త సంబంధించిన అడుగుమన్నా కదా మేడం. ఇంకెట్లా ప్రూవ్ చేయాలి మేడం? కాదు ఒక మాట, ఆమెకి ఠాకూర్ సింగ్ అనే పేరు ఉంటే ఆమె ఏంది మేడం? నిన్నటి వీడియో మీరు చూసిల్లా? ఒక్క నిమిషం భయ్యా, గల్కానే నిఖితా మీకు మారిసా వీడియో एक बार बता. ఆమె VIP లెక్క వెనక చేతులు వేసుకొని పోలీసు వాళ్ళ ముందు నన్ను కొడితే भैया एक बात बोला सुनो, देखो बच्चों का डर है, जो बच्ची का डर है, मारे को जो भी परेशान देखो जी वीडियो डाला, इससे प्रसारण के सामने बोल रहा ना मेरे माउथ को नहीं खोले, मैं मारे को नौकरी को आना बोल के करे तो पूरा, इसलिए सबको एनकरेज कर देते हैं. सुनो बैठ थोड़ा बैठ क्या करते अब तुम? मर के तो क्या आता तुम्हारी? सुनो सुनो, मैं बोलता हूँ, तुम्हारी बेटी को, तुम्हारी बेटी के लिए बोलता हूँ जी, तुम्हारी बेटी तुम्हारे हनाना, वो सीए साहब बात करते तुम नीचे आओ. तुम्हारी बेटी तुम्हारे साथ नहीं गई सरकार, सीए साहब बात करते तुम नीचे आओ. भाई यहीं से रहता, सुनो मेरा बेटी को सीए साहब देता जी में लेके जाओ, बोलो निकला करे 3 घंटे रहो, बोलो 3 घंटे के बाद नहीं करने जाती बोल के पूछो, बोलो अगर नया ఇప్పుడు నీకు న్యాయంగా మాట్లాడలేదా? నేను నీ అన్నయ్యని అడుగు. గొంతిన కిటికీలోకి వెళ్ళి దుంకి ఉరికిన. ఇగో నా వెనక హౌసింగ్ బోర్డులో నేను ఏదో మర్డర్ చేసినట్టు ప్రభాకర్ అన్న సస్పెండ్ చేపిస్తా అంటాను. డైరెక్ట్ ఏ లెక్కలో సస్పెండ్ అవుతా నేను? నాకు అర్థం కాదు. అంటే ఒకటే అన్న, దీంట్లో పాలిటిక్స్ పోలీసు వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్? మీ సమక్షంలో అలా అమ్మ నాన్న అందరినీ తీసుకొచ్చి ఉంచమనండి, పాపను వదిలిపెడతా, నేను కనపడా, పాప పోతుందంటే పంపిస్తా. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తా. వీళ్ళ ఎవరు మా మామగానికి 3 అక్క చెల్లెలు, 4. మా అత్తమ్మకి అంటే మా భార్య వాళ్ళ అమ్మకి 4 అక్కలు, 1 అన్న. వాళ్ళ ఈ టోటల్ కుటుంబంలో ఒక్కలన్న వాళ్ళ తల్లి నా భార్య మంచోళ్ళని చెప్పిన పాపని ఇచ్చేస్తా. ఇక దీనికి మించి అలా రక్త సంబంధికులే కదా, ఒక్కలైనా తల్లి కూతురు మంచోళ్ళు ఎవరు? మా అత్త నా భార్య మంచోళ్ళు అని చెప్తే అట్లా కూడా పాపని ఇచ్చేస్తా. ఒక పాప ఫ్యూచర్ అన్న కోర్టు కూడా ఎట్లా ఇస్తుంది తెలుసా? నేను అన్ని తెలుసుకొని ఉన్నా అన్న. స్టెబిలిటీ చూస్తుంది, పాపకి మంచి ఫ్యూచర్, ఎడ్యుకేషన్ ఎవరు చూసుకుంటారు, క్యాబోతే అచ్చా పోషన్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ స్టాండర్డైజేషన్ చూసిస్తుంది. ఆమె ఏం చెప్తుంది అన్న నాకు అర్థం కాదు. పొద్దున్న 7కి జాబ్ లాగిన్ అయితే అర్ధరాత్రి 3 వరకు. మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయితే 42,000 అప్పు చేసి నా బండి తాకట్టు పెట్టిన. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి నాకు ఇప్పించిండు నా బండి పెట్టి, ఇష్టంగా కొనుక్కున్న బండి తాకట్టు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చిన, ప్రతి ఒక్కటి చూసుకున్నా. కళ్ళ ముందు ల్యాప్టాప్లో ఇంకొకరితో పులుగుతుంది. అది చూసినా కూడా ఒక్క దెబ్బ కొట్టలే. నీట్గా అయ్యని పిలిపించి నీ భార్య గుణాలు కూతురికి పడ్డాయి తీసుకోపో అన్న. అయితే పాపని అడిగిళ్ళు, నీ పిల్లాన్ని నువ్వు కరెక్ట్ చూసుకొని ఉంటే నీ కూతురు ఇట్లా అయ్యి నా జీవితం నాశనం కాకపోవు, నా కూతురు కోసం నేను పోరాడతానని చెప్పి కూతురుని ఇయ్యాలి. అప్పుడు నా భార్య ఏమన్నది, ఈ రక్తం నీది, చెడిపోయింది పాప అద్దు అని పోయింది. సపరేట్గా 4 తారీఖుకి పోచమ్మ తల్లి అయింది, మార్చి 4కి. ఇలా సొంత అత్తమ్మ మజిటర్నింగ్ దగ్గర హోటల్ ఉంటుంది ఉమారాణి ఆంటీ, ఆ ఆంటీకి చెప్పిన పాపకి పోచమ్మ అయింది మరి చూసుకుంటారా అడుగులి అంటే ఒక్కరు పట్టించుకోలే. నా అత్త, నా మామ, ఎవరు నా భార్య. ఇంకా చేపలు చికెన్లు ఫ్రై చేసుకొని తిన్నారు. దీనికి కూడా ప్రూఫ్ చూపెడతాం మీకు. కానీ ఇప్పుడు ఎందుకు పాప గుర్తుకొస్తుంది నేను చెప్పాలన్నా, 21కి రంజాన్ రోజు నాకు తెలిసినాక చక్కగా ఎమ్మెల్యే సార్కి చెప్పేసిన, అష్రఫ్ ఖాన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసిన. అప్పుడు ఇల్లు ఇజ్జత్ పోయింది. అప్పటి నుండి ఒకటే ఫిక్స్ అయ్యారు, ఇటు అష్రఫ్ గారు బయటికి వెళ్ళి టార్చర్ చేస్తాడు నన్ను, ఈమెమో పోలీస్ స్టేషన్లో రామగుండం NTPC గోదావరి నుండి ఫోన్ వచ్చింది పోలే, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది పోలే. ఆ పోయినా మాట్లాడినా లాస్ట్కి చైల్డ్ వెల్ఫేర్ ఓరుగల్లు యువత మహిళలకు నైపుణ్యాలను పెంపొందించి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్ నగర్ కాలనీలో శిఖర స్కిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం విభాగాల్లో శిక్షణ పొందిన 260 మందికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని హన్మకొండ హరిత హోటల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేశారు. ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి,
నీలిమ హాస్పిటల్ చైర్మన్ పల్లా నీలిమ, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి, వరల్డ్ సైకిల్ ట్రావెలర్ రంజితులు హాజరయ్యారు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారు సందేశం ఇచ్చారు కాబట్టి వారిని ఒక్కొక్కరిగా వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించి వచ్చినందుకు మనందరం శిఖరా స్కిల్ సెంటర్ అలాగే మన ఇండస్ ఫౌండేషన్ సభ్యులు అందరం కలిసి వారిని ఘనంగా సత్కరించుకున్నాం. ముందుగా రంజిత్ ఆన్ వీల్స్ గారిని వేదిక మీద ఉన్న అతిథులు అలాగే రాకేష్ అన్న గారు మన ఇండస్ ఫౌండేషన్ సభ్యులు శిఖరా స్కిల్ సెంటర్ శిక్షార్థులు అందరూ సన్మానించాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. కోసం రంజిత్ ఆన్ వీల్స్ మన వరంగల్ బిడ్డ పిలవగానే మన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఝాన్సీ మేడం, చంద్రకళ మేడం అలాగే వారికి మన కాకతీయ కళాతోరణాన్ని అందించి సత్కరించుకోవడం జరుగుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు, మీరు అక్కడ ఉన్న చప్పట్లు కూడా సన్మానించినట్టే. ప్రతాప్ రెడ్డి సార్ గారిని సత్కరించుకోవడం కోసం శిక్షార్థులు కూడా మీరు ఎవరెవరు రావాలనుకుంటే వాళ్ళందరూ రావచ్చు. అలాగే ఇండస్ ఫౌండేషన్ సభ్యులు మన సర్పంచులు రఘువంశ అన్న గారు అలాగే కార్పొరేటర్ రవినాయక్ అన్న గారు అలాగే కృష్ణమూర్తి అన్న గారు, భూపత్ అన్న గారు వేదిక మీదకి దయచేసి రాగలరు. మాజీ ఎంపీటీసీ భూపత్ అన్న గారు అలాగే శిక్షార్థులు గట్టిగా చప్పట్లు. ఇక్కడ మీరు చప్పట్లను సత్కరించవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ పైన కింద కూడా పట్టణంలో ఇండస్ ఫౌండేషన్ తరఫున శిఖరా స్కిల్ సెంటర్ని స్థాపించిన రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే మహిళలకి వారికి నేర్పిన స్కిల్ని 2 నెలల తర్వాత నేర్పించి వివిధ రంగాలలో వారు నేర్పించి ఆ నేర్పించిన మహిళలందరికీ ఈ రోజున సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ దానికి నన్ను వారు పిలవటం జరిగింది. ఆ పిలిచిన కార్యక్రమానికి నేను ఈరోజు అటెండ్ అయ్యి వారందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వారిలో ఉన్న ఉత్సాహము వారు నేర్చుకున్న స్కిల్స్ని వారందరూ వాళ్ళ మాటల్లో చెప్తున్నప్పుడు రాకేష్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయం. వారి ఆలోచన చాలా మంచిగా ఉంది. ఈ సమాజంలో ఏ మహిళలైతే వంట ఇంటి వరకు పరిమితమయ్యి ఉన్న మహిళలు ఉన్నారో వారందరినీ చైతన్యపరిచి వారిని ఈ స్కిల్ సెంటర్లో కోర్సు నేర్చుకొని వారిని సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపించి ఈ సమాజంలోకి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారితో పాటు వారి ఇంటికి కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వటమే కాకుండా వారికి కావలసిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా వీరు ఇక్కడ అందించి వాళ్ళని ఈ సమాజంలో పంపించి వారు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్నతమైన మహిళలుగా వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారే రేపొద్దున ఒక సంస్థని స్థాపించి నిలబడగలిగే ధైర్యాన్ని మీరు ఇచ్చినందుకు ఈ సందర్భంగా నేను వారికి వారి ఫౌండేషన్ నిర్వాహకులు గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సర్టిఫికెట్లు అందుకున్న మహిళలందరికీ మా తరఫున మరొక్కసారి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిన్న పార్లమెంటులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టింది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినందుకు సంస్థాన్ నారాయణపురం చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమని కేవలం బీజేపీ పార్టీతోనే మహిళల అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలో ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో 3000 మందికి పంపిణీ చేసే ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 5వ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. ఉచిత పెరుగన్నం స్వీకరించేందుకు వచ్చిన ప్రజలకు బిఎల్ఆర్ బ్రదర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొని పెరుగన్నం పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాబాద్ మండల కేంద్రంలో నూతన హీరో బైక్ షోరూం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య. భార్య ప్రియుడు వేధిస్తున్నాడని సెల్ టవర్ ఎక్కిన భర్త, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్న భర్త నయీం. శిఖర స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. పీజీలు పిహెచ్డీల కంటే నైపుణ్యం కలిగిన కోర్సులు చేయడం ముఖ్యం. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు. నారాయణపురంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.